కథా స్రవంతి. పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి. వాట్సాప్ కథ. సేకరణ శ్రీ ఎం సాయిరాం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. కరోనా వెళ్లేదాకా కాస్త ఆగరా అంటే ఇది జీవితాంతం ఉండే వైరస్ అంటే లైఫ్లో నాకు పెళ్లి చేయరా? తిక్కరేగింది వాడికి. సరే తగలడు, ఎవరెవరిని పిలవాలో లిస్టు తయారు చేయండి, 20 మందికే పర్మిషన్ట అన్నాడు పెద్ద ఆయన. ఇదిగో చెల్లి పెళ్ళప్పటి లిస్టు, ఇందులో 782 పేర్లున్నాయి. మరి సత్యం, ఆ పేర్లన్నీ కొట్టేయండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాలు లేవు, ప్రతిష్ట అప్రతిష్టలు లేవు అన్నాడు పెద్ద ఆయన ఆవేశంగా. అలాగే కొట్టేసుకుంటూ పోతే 19 మంది తేలేరు. ఇంతకు మించి చచ్చినా తగ్గరు. గుడ్. పెళ్లి కూతురు ఒక్కతిని పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం, దాంతో 20 మంది అవుతారు. బాగుంది సంబడం. పెళ్లి కూతురు ఒక్కతిని పంపిస్తే మరి ఎవడి బాబు వచ్చి చేస్తాడండి కన్యాదానం? వియ్యంకుడు ఎగిరిపడ్డాడు. అవును కదా, సరే మీ మొగుడు పెళ్ళాలిద్దరూ కూడా రండి. ఆ వార మేమిద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో. ఇంతకీ పురోహితుడిని మీరు తెస్తున్నారుగా? లేదు, మీరే తేవాలి. అయినా మాంగళ్యం తంతునానైనా మనందరికీ నోటికొచ్చిందే కదా, అది చదివేసి పుస్తకం కట్టించేస్తే పోలా? అయినా సుమతీ శతకం చదివేసి మావాడు ఒకటి పెళ్ళిళ్ళు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా పిల్లా పాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు. ఓకే, మరి భజంత్రీలో? భజంత్రీలు బహువచనం కూడానా? భజంత్రీ అనండి. ఒక ఆయనే వస్తాడు. ఆయనే నోటితో తూతూ బాకా వాయిస్తూ 2 చేతులతో డోలు వాయిస్తాడు. అన్నట్టు వీడియో వాళ్ళు 4 వస్తారట, గుర్తు చేశాడు పెదబాబు. చాలు, ఒడిలిపోయి వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా? చిన్నబాబు వాడి కెమెరాతో ఫోటోలు తీస్తాడు, చాలు. మరిచిపోయా బావగారు, వాళ్ళ అక్క పెళ్లిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది ఎప్పటినుంచో రిహార్సల్స్ వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. ఇంకో విషయం, పెళ్లి కూతురికి చీర కట్టుకోవడం రాదు, దానివన్నీ చుడీదారులే కదా. చీర కట్టడానికి, పీటల మీద అది జారిపోకుండా చూసుకోవడానికి మా మరదలు దగ్గరుండాల్సిందే. అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి 3 బావమరుదులు తప్పదు అన్నాడు వియ్యంకుడు. బుట్ట సిస్టమ్ క్యాన్సిల్ అండి, పిల్లలు నడిచి రమ్మనండి, పెళ్లి మండపం దూరం ఏం కాదు. అంటే మరో 9 మందిని కొట్టేయాలి మా లిస్టులో. బాగుంది. ఇలా మీరు 16 క్షౌణీయుల సౌన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేమేమైపోవాలి? మా వాళ్ళని ఎంతమందిని తెక్కోయాలి? మా కొంపలోనే 10 మంది ఉన్నామాయే. ఎందుకుండరు? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు, వినిపించుకున్నారా? వంటింట్లోంచి పలికిందో స్త్రీస్వరం. నాన్న, మరి భోజనాలు? అవును రోయ్, మర్చిపోయాం. క్యాటరింగ్ వాళ్ళు 4 వస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండి ఉండదు ఎవరికి. ఓర్ నాయనో, అవతల ఆడపెళ్లి వాళ్ళు, యువతల వీళ్ళు ఎవరి పేర్లు కొట్టేయాలరా? ఈ పెళ్లి రావల్ల కాదు, గంగలో దూకండి అంతా. పోనీ 20 కంటే ఎక్కువ మందిని తెచ్చుకోవడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంట్కి? సగం భరిద్దాం మీరు మేము. చాలు, ఇప్పటికే మాస్కులు, సబ్బులు, తువ్వాళ్ళు అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద, ఇక మా వల్ల కాదు. వియ్యంకుడి జవాబు. నాన్న, అరమొహం మాస్కులతో, వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కలకడుతుంది? వాయిదా వెయ్యండి. ఈలోగా ఆ పిల్లని పంపించమనండి, అందాక సహజీవనం చేస్తాం. డొక్క చీరేస్తావే ధావా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకు తగలడండి, పోండి. మీరింతవరకు పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి కథానిక విన్నారు. వాట్సాప్ నుంచి సేకరించింది, వినిపించింది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.